భారతదేశంలో ఆంధ్రాకు ఒక పరువు తక్కువ వ్యవహారం ఏంటంటే అక్షరాస్యతలో అడుగు నుంచి నెంబర్ వన్గా ఉన్నాం. అంటే నిరక్షరాస్య రాష్ట్రం మంది. ప్రపంచమంతా ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు మనోళ్ళే. ప్రపంచంలో ఇది భారతదేశంలో నిరక్షరాస్యులు అంటే చదువు రాని వాళ్ళు ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా మనదే. ఎందుకని ఆ పరిస్థితి వచ్చిందో నాకు అర్థం కాల. వాస్తవంగా ఒకప్పుడు చిన్నప్పుడు చదువుకోలేక ఆర్థిక స్తోమతతో పెద్దయ్యాక అలాగే ఉండిపోయినటువంటి వాళ్ళకి ప్రాథమిక అక్షరాస్యత నేర్పేందుకోసం అంటూ ఒక కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించింది, వయోజన విద్య అన్నటువంటిది. నేను వన్ ఆఫ్ ద వాలంటీర్ ఎన్ఎస్ఎస్ తరపున దాదాపు 2 నెలల పాటు పాఠాలు చెప్పా. మురికివాడలకు వెళ్ళి మురికివాడ అందామా లేకపోతే కనుక పేదలు ఉండేటటువంటి బస్తీలు అందామా ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడే మనం కిట్లు ఇస్తారు వీళ్ళు. ఈ కిట్లు తీసుకెళ్ళి పలక పుస్తకాలు అంటే కాపీలు రాసే పుస్తకాలు, పెన్సిలు, పెన్ను, రబ్బరు, బలపాలు ఇవన్నీ ఉండే, అట్లాగే చార్ట్లు ఇవన్నీ కూడా. వాటి ద్వారా వాళ్ళకి అవన్నీ తెలుసు, పండు లేకపోతే కనుక ఇవన్నీ తెలియవా, బొమ్మలు చూస్తే తెలుసు, రాయడం రావాలి, వాళ్ళ చేత రాయించేవాడిని. అట్లాగా వాళ్ళకి ప్రాథమిక అక్షరాభ్యాసం అదే ప్రాథమికంగా వాళ్ళు రాసే స్థితికి సంతకం చేసే స్థితికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ చేత చేపించాక వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ప్లస్ నాకు కూడా ఓ సర్టిఫికెట్ ఇచ్చారు. అప్పుడు ఎన్ఎస్ఎస్లో ఇద్దరం చేయగలిగే మా కాలేజీ మొత్తం మీద దాదాపుగా 100 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉంటే ఫస్ట్ ఇయర్ 50 మంది, సెకండ్ ఇయర్ 50 మంది ఉంటే ఇద్దరం అది చేసాం. ఇద్దరికి సర్టిఫికెట్లు వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇవాళ ఈ వయోజన విద్య కేంద్రం డబ్బులు పెట్టుకుంటుంది. ఎందుకు? ఈ నిరక్షరాస్యత నిర్మూలన కోసం 60% డబ్బులు కేంద్రం 25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చాలి. ఇది తాజాగా పెట్టుకున్నటువంటి లక్ష్యం. ఆ అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది. వెనుకబడిన రాష్ట్రాలకు భావించి బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ కూడా ఏపీ కంటే ముందున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 2024 ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఏకంగా 1,20,68,709 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. సిగ్గుచేటు మన రాష్ట్రానికి. 1,20,00,000 మంది చదువు రానోళ్ళు ఉన్నారట. దీంట్లో మళ్ళీ ఈ దరిద్రులు రాసే వార్త గత వైసీపీ ప్రభుత్వం వయోజన విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వీళ్ళ సంఖ్య పెరగడానికి కారణమైంది. అని ఇయ్యాలి ఆంధ్రజ్యోతిని. ఎందుకంటే వీళ్ళు వచ్చి 5 ఏళ్ళు పరిపాలించారు. 1,20,00,000 మంది ఇప్పుడే పుట్టారా? అప్పుడు వయోజనులు అవుతారా? 40 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి వాళ్ళలో 27 సంవత్సరాల పాటు పరిపాలించింది తెలుగుదేశం కదా. అప్పుడు తెలుగుదేశానికి బాధ్యత అవుతుందా, జగన్ బాధ్యత అవుతుందా? సిగ్గుండాలి కదా వార్త రాసేటప్పుడు. నీచమైన జర్నలిజం, అసహ్యకరమైన జర్నలిజం అనేటటువంటి ఏమాత్రం జ్ఞానం కూడా లేదా? మనుషులకి పశువులకి వీళ్ళకి తేడా తెలియదా? రాసే వార్తలన్న వార్తలాగా రాయచ్చు కదా. ఇది ఇంత 1,20,00,000 మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు మన రాష్ట్రంలో. సిగ్గుపడాల్సిన విషయం. దానికి కారణాల్లో చూస్తే ఇక్కడ పరిపాలన పరంగా చూస్తే 1983 టు 85, 85 టు 89, మళ్ళీ 94 టు 99, 99 టు 2004, 2014 టు 2019 రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? 5 టర్ములు తెలుగుదేశం పార్టీనే. అంటే అప్పుడున్న వాళ్ళే కదా ఇప్పుడు వయోజనులు. మరి దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అందువల్లనే ఈ కార్పొరేట్ చదువులు వచ్చాక చదవడం మానేసేసి వాళ్ళందరూ చేశారు. అసలు మాట్లాడాల్సింది పోనీ అది కూడా మాట్లాడద్దు రాజకీయం. కానీ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వయోజన విద్యకి నాశనం చేసేసిందంట. ఇలాంటి నీచ జర్నలిజంతో రాస్తున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ అనే పథకం పెట్టింది, అక్షరాంధ్ర అని దాని పేరు మార్చుకుని ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమం చేయబోతున్నారు. 2025-26లో 25 లక్షల మందికి అక్షరాస్యులుగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, ఇతర వాలంటీర్ల సహకారంతో వయోజనులకు 100 గంటల పాటు శిక్షణ ఇస్తారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, మార్చిలో పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వాళ్ళకి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. ఇందుకోసం పుస్తకాల మొత్తానికి వయోజన విద్యా విభాగం టెండర్లు పిలిచింది. ఎక్కువ మందిని అక్షరాస్యులుగా మార్చిన వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆగస్టులో ప్రారంభంగా ఈ కార్యక్రమానికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ కాబోతున్నాయి. దీంట్లో ఖర్చుని 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇక్కడ అసలు పాయింట్ అది. ఇక్కడ కాకపోతే పుస్తకాల తప్పున డబ్బులు తింటారు, కిట్లు డబ్బులు తింటారు. నేర్పేటటువంటి వాళ్ళకి ఏమీ ఉండదు. వస్తే మేము ఆ రోజున ఏ వస్తే పొందల. నా సైకిల్ మీదనే తొక్కుంటూ వెళ్ళేవాడిని. కుమారపాలెం సెంటర్ నుంచి సాయిరామ్ థియేటర్ దగ్గర దాకా వెళ్ళి సాయిరామ్ థియేటర్ బ్యాక్ సైడ్ అప్పుడంతా కూడా పాకలు వేసుకుని ఉండేవాళ్ళు అనమాట ఖాళీ స్థలంలో. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పేవాళ్ళం. వాళ్ళల్లో సిగ్గుపడతారు. ఎందుకు? వాళ్ళ పిల్లలు మనవాళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు పాఠాలు నేర్చుకోమంటే సిగ్గుపడతారు.
వాళ్ళని కన్విన్స్ చేసి ఏముందమ్మా నేను నీ బిడ్డలా అంటుండి నువ్వు సంతకం పెడితే మనందరం సరదాగా ఉంటుంది కదా అంటూ వాళ్ళని కన్విన్స్ చేయడానికి చాలా రోజులు పట్టింది. కనీసం 5-6 రోజుల పాటు వెళ్ళి తిరిగితే వాళ్ళతో కూర్చుని మాట్లాడితే లోకల్గా ఉన్న కమ్యూనిస్ట్ లీడర్లను కూడా మాట్లాడించి వాళ్ళతో కబుర్లు చెప్పించి అంతా చేయిస్తే వాళ్ళల్లో ఒకళ్ళగా చేస్తే మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు అంత ఓపిక తీరిక ఎవరికి ఉందో తెలియదు. చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది.